ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి ఎలీషా గారు మీద ఏదైనా చేసి ఏర్పాటు చేయండి అని ఎలీషా మీద భారం పెట్టలేదట. ఏమంటున్నారు వాళ్ళు? మేమే వెళ్ళి మ్రాణులను నరికి తెచ్చుకుని నివాసమును ఏర్పాటు చేసుకుంటాం. అయ్యో మీరు ప్రవక్తలు కదండి, మీరు చెట్లు నరికితే చూసేటోళ్ళందరూ ఏమనుకుంటారు? అయినా మీరు ప్రవక్తలు కదా, మీరు పని చేయవచ్చా? ఇలాంటి మాటలు ఏవి కూడా వారి హృదయాల్లో పుట్టలేదట. కష్టపడి పని చేసుకోవటానికి వాళ్ళు సిగ్గుపడిన వారు కాదు. ఇప్పుడు కాలంలో ఎలా అయిపోయిందనంటే స్టేజ్ ఎక్కి 2 ప్రసంగాలు చేయగానే పేరుకు ముందు రెవరెంట్లు పెట్టుకునే కాలంలో ఉన్నాం మనం. 2 ప్రసంగాలకే ఇక పెద్ద పెద్ద బిరుదులు అన్నమాట. వాళ్ళ పేర్ల కంటే వాళ్ళ ముందున్న బిరుదులే పెద్దవి ఉంటున్నాయి. ఇక వాళ్ళు ఒకసారి రెవరెండ్ అని పిలిచామని అంటే ఇక వాళ్ళు ఏం పని చేయరు, ఇక ఓన్లీ ఆర్డర్లే. సరే, నీకు నిజంగా పని చేయగలిగేటువంటి సమయం లేదు, చాలా విరామం లేకుండా పని చేస్తున్నారు సువార్త పరిచర్లో. ఇప్పుడు పేతురు యోహాన్లు భోజనాల సమస్య ఒకటి వచ్చింది ఆదిమ సంఘంలో, అపోస్తల కార్యంలో మనం చూస్తాం. పేతురు యోహాన్లు ఏమన్నారు? అయ్యలారా, మేము వాక్యం చెప్పడానికి ప్రార్థన చేయడానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మేము ఆ పనిలో ఉండాలి, ఎందుకంటే మాకు అక్కడ ఖాళీ లేదు, విరామం లేనంత పరిచర్య ఉంది, అందుకోసము కొంతమందిని మీరు ఏర్పాటు చేసుకోండి అని అన్నారు. ఒకవేళ నిజంగా మనకు కూడా విరామం లేనంత పరిచర్య ఉందని అనుకుంటే సంతోషం, వెళ్ళాలి, ఖచ్చితంగా పరిచర్య చేయాలి, మిగతా పనులు చేయగలిగిన వారికి అప్పచెప్పేసేయాలి. వారానికి ఒక ప్రసంగం చేసేటోళ్ళు కూడా ఈ మధ్యన ఇదే పద్ధతిని మొదలుపెట్టారు అన్నమాట. అంటే సేవకుడు అంటే కష్టపడొద్దు, ఇక పని చేయొద్దు, ఏం చేయొద్దు, ఓన్లీ ఇంకా ఆర్డర్లు పాస్ చేయాలి, అందరి చేత చేయించాలంతే. ఈ విధమైన వైఖరి ఈరోజు చాలా ప్రాంతాల్లో వచ్చేసింది. గుర్తుపెట్టుకోండి, కష్టపడి పని చేసుకోవటం అనేది తప్పేం కాదు. పాపం చేయడానికి సిగ్గుపడాలి కానీ పని చేయడానికి ఎందుకు సిగ్గుపడాలా? ఇంకా ఈ మధ్యన చాలామంది పని చేయడానికి ఇష్టపడనందున కొంతమంది వాళ్ళు చేసే పనులు ఏంటనంటే భారమును సంఘాల మీద పెడుతున్నారట. వాళ్ళ అవసరాలకి ఇప్పుడు డబ్బు కావాలి, సంఘమును అంత రాకపోయేటప్పటికి సంఘాలని భ్రమపెట్టో భయపెట్టో వాళ్ళ దగ్గర నుండి బలవంతంగా డబ్బులు లాక్కుని వారి అవసరాలకి వినియోగించుకుంటున్న పరిస్థితులు ఈరోజు సమాజంలో చూస్తున్నాం. లేనిపోని మాటలు కల్పించి మాట్లాడడం, ప్రజల దగ్గర నుండి డబ్బును దండుకోవడం, ఇదే ఈరోజు ఎక్కువగా క్రైస్తవ్యంలో జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే కష్టపడి పని చేసుకోలేనటువంటి మనస్తత్వము లేదా సోమరితనము చాలామంది జీవితాల్లో కనబడతా ఉంది. నేను అంటాను, అలా ఇతరులను భ్రమపెట్టి దేవునికి అవమానాన్ని కలుగు చేసేదానికంటే వెళ్ళి కష్టపడి పని చేసుకోవడం, మనము దేవునికి మహిమను తీసుకుని వచ్చిన వారం. సంఘం పోషిస్తుందా? సంతోషం, అంతవరకు నీకు సరిపోతున్నాయి అంటే మంచిది. ఒకవేళ సంఘము నీ అవసరాల నిమిత్తము సమకూర్చలేనప్పుడు వెళ్ళి మిగిలిన సమయంలో పని చేసుకుని నీ అవసరాల కొరకు డబ్బు సంపాదించుకోవడం నీ జీవితానికి ఆశీర్వాదం, దేవునికి అది మహిమకరం. ఇక ఆధ్యాత్మికమైన విషయాల్లో కూడా కష్టపడే మనస్తత్వాన్ని ప్రజలు కలిగి ఉండాలి. ఇప్పుడు పేతురు ఉన్నాడు, పేతురు శిష్యుడిగా ఉన్నంత మాత్రాన ఆయన కష్టపడలేదా? పన్ను వసూలు చేసేట ఒక ఆయన వచ్చి యేసు ప్రభు శిష్యుడిని పేతుర్ని అడుగుతారు అన్నమాట. అయ్యా మీ గురుగారు పన్ను కట్టడాయా అని అంటే పేతురు గారు వెళ్ళి యేసు ప్రభుని అడుగుతున్నాడు. పేతురు దగ్గర డబ్బులు లేవు. యేసు ప్రభుని అడగానే యేసు ప్రభు అన్నాడు, నువ్వు నదిలోనికి వెళ్ళి గేలం వేసి చేపను పట్టు, నీకు ఏ చేప అయితే ఫస్ట్ దొరుకుతుందో ఆ చేప యొక్క నోట్లో ఒక షెకెల్ ఉంటుంది, నీకు ఒక 1/2 షెకెలు నాకు ఒక 1/2 షెకెలు వెళ్ళి పన్ను కట్టేసే అన్నాను. యేసు ప్రభు మ్యాజిక్ చేసి ఒక కాయిన్ ఆకాశం నుండి తెప్పించి కట్టేమనొచ్చుగా. యేసు ప్రభు అలా చెప్పలే, వెళ్ళు పని చేయి, ఆ షెకెల్ తీసుకుని వచ్చి పన్ను కట్టాను అన్నాడు. నువ్వు శిష్యుడు కదా, నువ్వు పని చేయకూడదు అని అన్నాడు యేసు ప్రభు. పౌలు విషయంలో కూడా చూస్తాం. పౌలు అపోస్తలుడిగా ఉన్నాడు, ఆల్రెడీ అప్పటికే మొదటి సువార్త ప్రయాణం అయిపోయింది, చాలా ప్రాంతాలకు వెళ్ళాడు, సువార్త పరిచర్య చేశాడు, ఎన్నో సంఘాలను కట్టాడు. పైగా ఆయన గొప్ప గొప్ప వరములను కలిగిన వాడు, స్వస్థతా వరం కలిగిన వాడు, 3వ ఆకాశానికి వెళ్ళి దేవుని దర్శనాన్ని చూసి వచ్చిన వాడు. ఆ పౌలు కొరింథీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏం చేశాడట? డేరాలు కొడుతూ వచ్చాడట అకుల ప్రిస్కిల్లాతోటి. ఏం సార్ మీరు ఇంత గొప్ప దైవజనులు, మీరు డేరాలు కొట్టడం ఏంటనంటే పౌలు అంటాడు, నా నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తము నా ఈ చేతులు కష్టపడి వారిని పోషించాలి, ఇంకొకరి నెత్తి మీద ఎందుకు భారం పెట్టాలి మేము? అందుకే వాళ్ళు నాతో పాటు వచ్చారు కాబట్టి వాళ్ళ అవసరాల కోసం కూడా నేనే కష్టపడి పని చేస్తున్నాను. అయ్యో పౌలు గారు మీరు పరిచర్య చేయాలి కానీ పని చేయడం ఏంటంటే అని అంటే తప్పే ఉంది. అవసరాన్ని బట్టి పని చేయాలంతే. మరి పౌలు పని చేసుకోవడం ఆయనకి ఏమైనా తప్పనిపించిందా? ఆయన ఏమైనా సిగ్గుపడ్డా? పోనీ ఏమన్నా ప్రజలు ఎవరైనా ఆయనను తప్పుపట్టారా? లేదు. అవసరాల కొరకు వాళ్ళు కష్టపడడం ఆనాటి కాలం నుండి అది జరుగుతూనే వచ్చింది.
సో అదేం తప్పేం కాదు. కానీ ఈరోజు చాలామంది సేవకులు ఎదుటివారిని దండుకోవడం తప్ప అనుకోవట్లేదు, కష్టపడి పని చేసుకోవడం తప్ప అనుకుంటున్నారు. అందుకే ఎన్నో సంఘాలు అవమానకరమైన స్థితికి వెళ్ళిపోతున్నాయి. ఆధ్యాత్మికంగా కష్టపడడం కూడా చాలా అవసరం. పరిచర్య చేయడానికి ఇప్పుడు చాలా రిసోర్సెస్ వచ్చేసాయి. ఒకప్పటి కాలంలో మనం చూసామనుకోండి, ఏసన్న గారు, భక్తి సింగ్ గారు, అంతకు మునుపు దేవదాసాయి గారు, ఇలాంటి గొప్ప భక్తుల కాలంలో మనం చూస్తే వాళ్ళు వెళ్ళి ఒక ప్రసంగం చేయాలంటే దేవుని పాద సన్నిధిలో వారు కనిపెట్టాలి, ప్రార్థన చేసేవారు. ప్రభా సంఘానికి ఏం బోధ చేయమంటాం వెళ్ళి. దేవుడు ప్రార్థన చేయగా 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 వాళ్ళకి సమాధానం ఇస్తే ఆ ప్రసంగాన్ని తీసుకొచ్చి ప్రజలకు చెప్పేవారు. ఆ మాటలు విన్నప్పుడు వేల మంది జీవితాల్లో ఉజ్జీవం ఆరంభమయ్యేది, రక్షణలోనికి ప్రజలు నడిపించబడేవారు. ఇప్పుడు అలాంటివి పోయాయి. ఇప్పుడు ఎలాగ అయిపోయిందని అంటే శనివారం సాయంత్రం యూట్యూబ్ ఓపెన్ చేయాలి, ఓ 4 ప్రసంగాలు వినాలి, అందులో మంచితోటి సెలెక్ట్ చేసుకుని నోట్స్లో రాసుకుని తెల్లారిపాటు వచ్చి స్టేజ్ మీద ఉంచుని అక్కడ చదివి వినిపించేయాలంటే యూట్యూబ్ ప్రసంగాలకు అలవాటు పడిపోయారు. లేఖనాలను తిరగేయడం కానీ, ప్రార్థనా గదిలో పోరాటాలు చేయడం కానీ ఇప్పుడు చాలామందికి అలవాటు లేదట. ఏదో నామమాత్రంగా మొక్కుబడి కోసం, అమ్మాయి ఆదివారం అయిపోయింది ఇంకా సెలవు, మళ్ళీ ఆదివారం దాకా టెన్షన్ లేదు, మళ్ళీ శనివారం రాత్రి మళ్ళీ ఒక యూట్యూబ్ ఓపెన్ చేసి మళ్ళీ ఒక ప్రసంగాన్ని రెడీ చేసుకుని వచ్చి చెప్పడం అన్నమాట. అసలు దేవుడు నీతోటి ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? నువ్వు ప్రసంగం చేసే సంఘంలో నీ ద్వారా దేవుడు ఏం తెలియజేయాలనుకుంటున్నాడు? కనిపెట్టే వాళ్ళు కరువు అయిపోయారు. ఎందుకంటే నిర్లక్ష్యం అన్నమాట. కష్టపడే మనసు లేదు ఈరోజు సేవకుల్లో చాలామందికి. అన్నీ సులభంగా రావాలి. నేర్చుకోండి, తప్పు కాదు. ఇప్పుడు దేవుడు నీకు ఏదైనా ఒక ప్రసంగంకి సంబంధించిన ఒక అంశాన్ని నీకు ఇచ్చినప్పుడు నువ్వు నేర్చుకోవాల్సినవి నేర్చుకోవాలి. ఇతర భక్తులు చెప్పిన ఏమైనా ఉంటే చదివి రాసుకోగలగాలి. ఇలా అన్ని విధాలా నేర్చుకోవడం మంచిదే. కానీ ఏం సిద్ధపాటు లేకుండా, దేవుని దగ్గర కనిపెట్టకుండా యూట్యూబ్లో విన్న ప్రసంగాలు పట్టుకొచ్చి సంఘంలో చెప్తానంటే అవి సంఘానికి క్షేమాన్ని కలుగు